అయితే తెలంగాణ చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నారు పరిస్థితులు, పరిణామాలు. గొంతెత్తి జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడినా, లేదంటే నిరుద్యోగుల గురించి మాట్లాడినా పార్టీ ఎందుకు క్రమశిక్షణ చర్యలు కొంతమంది పైనే తీసుకుంటుంది, ఇంకొంతమంది చాలా స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి. ఇయాలటికి కూడా కామెంట్ చేసే పరిస్థితి పార్టీ పైన. మాట్లాడే తీర్మాన్ మల్లయ్య గురించి, తీర్మాన్ మల్లయ్యకు ఎజెండా ఇచ్చింది, జెండా ఇచ్చింది, మాట్లాడమని చెప్పేదే రేవంత్ రెడ్డి. బీసీ నినాదం ఇచ్చి నువ్వు దీని గురించి మాట్లాడితే నీకు మంత్రి పదవి ఇస్తా అని చెప్పాను. మల్లయ్య అనేటోడు సొసైటీకి ఏం చేయడు. టు ద మల్లయ్య, ఫర్ ద మల్లయ్య, బై ద మల్లయ్య. ఆయన కోసమే, ఆయన కోసం మాత్రమే చేస్తాడు. సొసైటీ అదంతా హంబక్. నీ వెనక పోయేటోళ్ళు కామెడీ షో కోసం పోతారు. వా, ఇదంతా చేపించేది ఆయన్ని. ఆయన ప్రధానంగా ముగ్గురిని తిట్టిండు. ఫస్ట్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని తిట్టిండు. వాళ్ళ భార్య భర్తలు, వాళ్ళ హనుంగ్యులు అందరూ కలిసి ఈయన ఎమ్మెల్సీ కోసం పనిచేసిండు. సెకండ్ కోమారెడ్డి వెంకరెడ్డిని తిట్టిండు. వాళ్ళందరూ ఆ టీము, వాళ్ళిద్దరు అన్నతమ్ముళ్ళు, 2 ఎమ్మెల్యే, వాళ్ళు అవుట్రేట్గా వాళ్ళందరూ పనిచేసారు. మూడోది పొంగిలేడి శ్రీనివాసరెడ్డి ఖమ్మం. ఆయన వర్గం మొత్తం ఆయనకు అవుట్రేట్గా పనిచేశారు. దీన్ని తిన్నింది వాసన లెక్క పెట్టినట్టు ఏమన్నారు. ఈరోజు 34 ఏళ్ళు పనిచేసిన నాకు కేవలం బీఫామ్ ఇవ్వద్దనే రేవంత్ రెడ్డి నా సబ్జెక్టు, నా దాన్ని తట్టుకోలేడు. ఆయన సబ్జెక్ట్ లేదు వాస్తవానికి. నాతో కూర్చొని 2 నిమిషాలు మాట్లాడే దమ్ లేదు రేవంత్కు. అట్లా ఆ సబ్జెక్ట్ లేదు కాబట్టి ఈరోజు స్పైను బ్రెయిన్ లేని వాళ్ళు కావాలి. వాళ్ళు ఎట్లా చెప్తారు తినేటోళ్ళు. అలా తీర్మాన్ మల్లయ్య అసొంటోళ్ళు, కోదన్ రామ్. ఈరోజు బౌన్సర్లు ఉండమంటే బౌన్సర్లు ఉంటారు, ఎట్లా మా వాళ్ళు కమ్మంటే అట్లా అవుతారు. ఇలా బౌన్సర్ డ్యూటీలు చేస్తున్నారు. అసొంటోళ్ళు కావాలి. ఈరోజు నన్ను పార్టీగా సస్పెండ్ చేసింది కూడా మల్లయ్య టికెట్ ఇవ్వడానికి. మల్లయ్య టికెట్ ఇవ్వండి. ఈరోజు ముఖ్యమంత్రికి ఎవరెవరు ఏలు గెలుస్తారో వాళ్ళను తిట్టిపిచ్చేది రేవంత్ రెడ్డి. ఇలా షోకాజ్ నోటీస్ ఇవ్వాల్సింది రేవంత్ రెడ్డికి, తీర్మాన్ మల్లయ్య కాదు. ఈయన 2014 టికెట్ ఇచ్చింది. నాకు కాంగ్రెస్ టికెట్ ఇచ్చిండ్రు. 2014 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ. అప్పుడు ఓడిపోయాడు. తర్వాత ఇండిపెండెంట్గా పోటీ చేసి ఓడిపోయింది. బీజేపీలో పోయాడు, బీఆర్ఎస్లో పోయాడు, అన్ని పార్టీలలో పోయాడు. అంటే అనఫియర్ బీఆర్ఎస్ ఉండే. 2014 తర్వాత కాంగ్రెస్కి బయటకు వచ్చేసినాక తెలంగాణ వచ్చే ముందు మూమెంట్లో కూడా ఆయన బీఆర్ఎస్ ఫేవర్గానే పనిచేసింది. అయితే ఇన్ని పార్టీలు తిరిగినవాడు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో తీసుకొచ్చి ఆయన బీఫామ్ ఇచ్చి టికెట్ ఇచ్చి గెలిపించిన వాళ్ళను తిడుతుండాలంటే ఈరోజు దానికి ముఖ్యమంత్రి బాధ్యత వహించాలి. వీళ్ళందరినీ ఎవరెవరైతే ముఖ్యమంత్రి అభ్యర్థులు లెక్క రేపు ప్రయత్నాలు ఉన్నారో వాళ్ళందరినీ టార్గెట్ చేసి వాళ్ళనే తిడుతుండ్రు. ఈరోజు అందరికంటే పెద్ద నంబర్ 1 రేవంత్ రెడ్డి, తర్వాత నంబర్ 1 బ్లాక్ మెయిల్ ఎవరంటే తీర్మాన్ మల్లయ్య అని చెప్పాలి. ఇవాళ నువ్వు రిజర్వేషన్ల గురించి మాట్లాడుతాడు మల్లయ్య, బీసీల గురించి మాట్లాడుతావు మల్లయ్య. నాకు తెలిసి తెలంగాణ ఉద్యమం తర్వాత అతి పెద్ద ఉద్యమం అంటే 29 జీవోనే. తెలంగాణ జరిగిన చాలా పెద్ద మూమెంట్ అది. మీకు అశోక్ నగర్, హైదరాబాద్ అక్కడ నిరుద్యోగుల మూమెంటు ఈ 6 నెలల్లో మాత్రం తారాస్థాయికి పోయింది. అటువంటి మూమెంట్లో నువ్వు రిజర్వేషన్ తుట్టుపడుతున్నావు. ఒక్కసారి వచ్చి ఇక్కడ మాట్లాడలే, నువ్వేం మాట్లాడుతావా? ఇవాళ ఆయన రేవంత్కు చేస్తుంది. ఇంతకంటే మీద ఉదాహరణ ఏముంది? ఇలా లైవ్లో రిజర్వేషన్లు చంపుతుండ్రు కాదు, చంపేసారు. నిరుద్యోగులు దాంట్లో గ్రూప్ 1 ఇంప్లిమెంట్ అయితే లేదు. నువ్వు వచ్చి ఒక్కరోజు కూడా నువ్వు మాట్లాడలే, ఒక్కరోజు నువ్వు బాధగా నిలవాలే. ఎందుకంటే దీనివల్ల వాళ్ళకేం ఉపయోగం లేదు. ఇది బండి సంజయ్కి అప్పచెప్పారు, నువ్వు పోయి రాపో అని. బండి సంజయ్ నడిపేది కూడా రేవంత్ రెడ్డే, తీర్మాన్ మల్లయ్య నడిపేది కూడా రేవంత్ రెడ్డే. కాబట్టి వాళ్ళు అంతా ఆయన సిస్టమ్ ప్రకారం చేస్తుండే. ఎందుకంటే ఆయనకు సబ్జెక్ట్ లేదు, పబ్లిక్ ఏదో చేయాలని లేదు. 24/7 పైసలు డబ్బు ఎట్లా సంపాదించాలి, ఎప్పుడు పోస్ట్ పోతుందో తెలియదు, ఉంటుందో ఉండదో తెలియదు, ఉన్న రోజులు తినాలి. కాబట్టి ఆయన టార్గెట్ అంతా డబ్బు మీదనే పెట్టుకుంటాడు.